అబ్బా, ఇది ఎట్లా నాకు కొట్లాడేసింది. ఎట్లైనా చేసి అల్లుడు గాడికన్నా అడగల్లా ఇల్లు, లేకపోతే నాకు ఈ ఆడ దొరికేటట్లేదు. ఊరికే పైన కట్టించుకొని ఉంటాము అని చెప్తే సరిపోతుంది ఇల్లు. ఇట్లా చేయాల, మేము పైన కట్టించుకొని ఉంటాము అని చెప్తాను. ఏమంటాడు చూసామండ. ఎట్లా బయట కూర్చున్నాడులే, బాగా దొరికినాడు. ఇదిగో అల్లుడు. ఏమత్తా ఇట్లా వచ్చినావు? అదేం లేదల్లుడు, నేను ఒక మాట చెప్తాను బాగిను. అంటే ఏమంటే ఇంకా అక్కడ ఇక్కడ బాడిగిల్లు ఎందుకు, ఊరికి ఆడ దొరకకున్నట్లుంది, ఇది మీకు తోడుగా ఉన్నట్లుంటుంది. బాగా ఏదైనా కష్టం ఇష్టం వస్తే మా చేతికి ఉన్నట్లుంటుంది పిల్ల అని చెప్పి ఒక మాట చెప్తాను చూడల్లుడు, ఏమనుకోవద్దు. ఏమత్తా అది? ఏమోనమ్మా, ఏమో పెద్ద పెంట పట్టేసట్లే ఉంది నాకు. ఆడకి చూద్దామండు. చెప్పత్తా ఏంది? కాదల్లుడు, ఊరికే అక్కడ ఇక్కడ ఎందుకు బాడిగిల్లు, ఊరికే మీ ఇంటి మీదే ఒక మిద్దేసుకొని మేడ కట్టుకొని ఉంటాము. ఇల్లు కట్టించుకుంటాం మేమే, డబ్బులు ఇల్లు అంతా మేమే కట్టించుకుంటాం, మేము డబ్బులు పెట్టుకొని. ఎట్లా కష్టమో నష్టమో వస్తే ఇంకా కింద మీద, కింద మీరుంటారు పైన మేము ఉంటాము, బాగుంటుందని అనుకుంటున్నాము. అవునా, అట్లా అంటారా? సర్లే ఉండండి, దాంట్లోకి ఏముంది. ఈ అమ్మ వచ్చేప్పుడే నా మౌన్ దగ్గర ఏమో మాట్లాడుతుంది. ఏమంటే అమ్మది ఏడన్నా కూతురు చెడగొట్టేది ఉందో లేదో కానీ నా కడపలో మాత్రం చెడగొట్టే కూతురు పుట్టింది నాకు. ఏమంటా అండి అమ్మది? అదే ఇంటి పైన ఇల్లు కట్టించుకొని ఉంటారంట, దాంట్లోనే ఏముంది లేస్తా ఉండు అన్నాను. ఒక మాట చెప్తాను, బాగా గుర్తుపెట్టుకోండి. మీరు ఇల్లు ఇచ్చినా ఏమైనా ఇచ్చుకోండి, నాకు సంబంధం లేదు. ఇప్పుడు చెప్తున్నాను, ఏమి ఇచ్చుకున్నా ఏం పెట్టుకున్నా మీకే సంబంధం. రేపు పొద్దున్న వచ్చి మీ అమ్మని విడిచిపెట్టిపో, మీ తమ్మని విడిచిపెట్టిపో, ఎందుకు వచ్చి ఉండాలి, ఇంకెన్ని రోజులు ఉంటారు, ఇట్లాంటివన్నీ నా దగ్గర చెప్పొద్దండి, అర్థమైందా? మీరేం చేసుకోవద్దండి. కానీ ఇంకొక మాట చెప్తాను వినండి, మీరు ఇచ్చేది ఏం బాగలేదు చూడండి. పుట్టింటోళ్ళు ఎంతున్నా దూరంగా ఉంటేనే బాగుంటుంది. ఇంకా మా ఇంటికి వచ్చి మా నెత్తి మీద ఉంటానంటే బాగుండదు. కొంచెం ఆలోచించుకోండి, ఇప్పుడే బాగా ఆలోచించుకోండి. వద్దు, ఊరికి ఎందుకు యాయద్దు. అబ్బా తల్లి, ఏం సతాయిస్తుందమ్మా ఈ పిల్ల. ఏమే నువ్వు అట్లా చేస్తావు గంగా? ఏమవుతుంది నేను మీ ఇంటి మీద ఉంటే? యాదో జతుకుంటాము అని నేను అనుకుంటే అంతా చెడగొట్టేకే ఉన్నావమ్మా నువ్వు. ఏంది చెడగొట్టేకున్నాము? అంత దుబార మాటలు మాట్లాడుకుంటా, గలీజు మాటలు మాట్లాడుకుంటా. అయినా పుట్టినింటోళ్ళు ఎక్కడన్నా ఆడపిల్ల ఇంటికి వచ్చి ఉండేది చూసినావా నువ్వు? చూడలేదులే కానీ ఎవరి పరిస్థితుల్లో వాళ్ళది. పెట్టుకుంటే ఏమవుతుంది మమ్మల్ని? అయినా డబ్బులు ఇచ్చేది మేము, కట్టించేది మేము. ఊరికే ఉంటాము, జాగా ఇవ్వండి అని అడిగినాం అంతే కదా. మీ ఇంట్లో వచ్చి ఉంటామనేది ఏమీ లేదు, అడగలేదు. ఉన్నిలే గంగా, ఉన్నిలే. నేను కూడా నైట్ డ్యూటీలకు అట్లా పోతుంటానా, మీ అమ్మతో ఓడుకుంటుంది. నేను బాగా చెప్తున్నాను చూడండి, వద్దు, అసలు వద్దు. ఎవరు ఎక్కడ ఉండాలో అక్కడే ఉండాలా. ఊరికి ఎందుకు, ఊరికి ఇవన్నీ తంటాలు అవసరమా? అట్లా కాదే, యాదో కష్టాల్లో ఉన్నారని చెప్పి ఉండమంటున్నాను నేను. ఏమైతుంది, ఉన్నిలే. కాదు, మీకు ఎంత చెప్పినా అర్థం కాదు. మీకు ఏమైనా జాగా ఫ్రీ వస్తుందా? రాదు. మరి ఎందుకు ఊరికే అది ఆడ బతుక్కొని తీ. కాదే గంగా, కన్న తల్లికి ఇట్లా చేస్తున్నావు కదా, ఇదేమన్నా న్యాయంగా ఉందా నీకు? కరెక్ట్ అమ్మా, నువ్వు అనేది అన్నీ కరెక్టే. రేపు పొద్దున్న ఏమన్నా కొట్లాట్లు వస్తే మా మీదకి వస్తారు మీరు. ఊరికే ఆడుండేవాళ్ళు ఆడుంటే బాగుంటుంది. మా ఇంటి మీదకి వచ్చేది ఏముంది? మిద్దె కట్టించుకుంటాము, అది కట్టించుకుంటాము, డబ్బులు మీరే పెడతారు. తర్వాత ఎవరికి పడతారు కష్టాలన్నీ? అవునా, ఏం గంగా ఇప్పుడు ఏమి ఇవ్వాలా వద్దా? ఇవ్వద్దండి, వద్దు. లేదులే అల్లుడు, కష్టం రాకోకుండా అట్లా చూసుకుంటాను. సర్లేండి, అత్తా ఉండండి. కట్టించుకొని ఉండండి, నాదైతే ఒక్క రూపాయలు చూడు కూడా చెప్తున్నాను. సరేలేప్ప.